మేము స్కూల్లో చదివే నాటి నుండి ఇద్దరం ఇష్టపడ్డామని, మేమిద్దరం ఇష్టంతోనే ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నామని కందుకూరికి చెందిన పాసం అఖిల్, కలశెట్టి భవ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నామని, తాను భర్తను చంపేస్తారని మా తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని వారు తెలిపారు. నా భర్తకు ప్రాణహాని ఉందని ఎస్పీ స్పందించి తమకు ప్రాణహాని కలగకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఈ వివాహం జరిగిన తర్వాత 2 సార్లు పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించారని, ఆ కౌన్సిలింగ్ లో నా భర్తతోనే నేను జీవితం కొనసాగిస్తారని తెలిపినా కూడా తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. విషయం నేను మా ఇంట్లో చెప్పాను, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందున నేను హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన వెంటనే నేను మా ఎస్పీ ఆఫీస్ నెల్లూరు అక్కడికి వెళ్ళి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెప్పగా వారు దర్గామిట్ట నెల్లూరు పోలీస్ స్టేషన్ మమ్మల్ని పంపించారు. అక్కడికి మా తల్లిదండ్రులు, నా భర్త పాసం అఖిల్ తల్లిదండ్రులు వచ్చారు. మా తల్లిదండ్రులతో నాకు 3 గంటలు కౌన్సిలింగ్ జరిగింది. నేను అది కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను నా భర్తతోనే ఉంటానని చెప్పేసి సిఐ గారు, ఎస్ఐ గారి ముందు చెప్పాను. ఈ విషయం చెప్పిన వెంటనే మా తల్లిదండ్రులు నా దగ్గర ఉన్న చైను, కమ్మలు ఇవ్వమని చెప్పి అడిగా. నేను తీసి ఇచ్చేసాను. ఇంకా నా జోలికి రామని చెప్పేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయాం, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 10 days నుండి మాకు వేరే వాళ్ళ చేత ఫోన్లు చేపిస్తూ నా భర్తను చంపేస్తామని, నన్ను తీసుకెళ్ళిపోతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇది తెలిసిన వెంటనే నేను 18 ఆగస్టు వచ్చేసి స్పందన మండి పెడతారు కదా, అక్కడికి వెళ్ళి ఎస్పీ గారికి నా సమస్య అంతా చెప్పాను. వాళ్ళు కావాలి డిఎస్పీ గారికి నా సమస్యని అక్కడికి రిఫర్ చేశారు. నేను రిఫర్ చేయగా నేను వెళ్తూ ఉన్నాను బయట. వెంటనే తల్లిదండ్రులు వచ్చానని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి ఎస్పీ సార్ గారికి, మేడం గారికి వెళ్ళి చెప్తే ఆమె నాకు పోలీసు సెక్యూరిటీ ఇప్పించి నన్ను డిఎస్పీ దగ్గరికి పంపించమని చెప్పారు. అక్కడికి వెళ్ళిన కావాలి డిఎస్పీ దగ్గరికి మేము వెళ్ళాము. వెంటనే పోలీసు అని చెప్పేసి నాతో మా తల్లిదండ్రులు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ నా భర్తతోనే ఉంటానని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత డిఎస్పీ గారు ఎటు సైడ్ నుంచి మా తల్లిదండ్రుల నుంచి కానీ, వాళ్ళ తల్లిదండ్రులు నా భర్త సైడ్ తల్లిదండ్రుల నుంచి కానీ మాకు ఎవరికి ఎటువంటి హాని ఉండకూడదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాసి ఇద్దరు సైడ్ నుంచి సంతకాలు చేయమని చెప్పారు. సైన్ చేస్తూ ఉంటే మా తల్లిదండ్రులు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. వెంటనే సిఐ గారు, పోలీసులు అందరూ ఉన్నారు డిఎస్పీ ఆఫీస్లో, ఎవరికి చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము సంతకం పెట్టేసి ఇంకొచ్చేసాం. పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలాగైనా విడగొట్టాలి, నా భర్తను చంపేయాలి, మా అత్తగారిని చంపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నాకేం చేయాలో తెలియక ఇంకా ప్రస్తుతంగా తెలియజేస్తున్నాను. మాకు ఎటువంటి హాని కలగకుండా చూడమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది నా ఆధార్. ఇది నా భర్త ఆధార్. పెళ్లి ఫోటో. సో విషయం ఏంటంటే మా తల్లిదండ్రులతో పాటు బంధువులు చాలా ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు సార్. ఎవరెవరి దగ్గరికో వెళ్తున్నారు రాజకీయ నాయకులు. మాకు సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి మాకు ఫోన్లు చేపించి మర్యాదగా రండి మా దగ్గరికి, లేకపోతే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు. మేము వీళ్ళందరికీ సంబంధం లేకుండా దూరంగా వెళ్ళిపోదాం నిర్ణయించుకొని వెళ్ళడానికి కూడా అయినా ఇదంతా చేస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని రప్పించడానికి చాలా రకాలుగా చాలా చేస్తున్నారు. మమ్మల్ని చంపడానికి, విడదీయడానికి. ఇద్దరు దొక్కే వాళ్ళది సొంతూరు కావాలి. అయితే కందుకూరులో వచ్చి చదువుకుంటున్నాం సార్. క్లియర్ అయినాయి. మేము అప్పటి నుంచి లవ్ చేసుకోవడం జరిగింది అనమాట. అక్కడే పరిచయం మాకు ఏర్పడింది. నా పేరు అఖిల్ అండి. ఇంటి పేరు పాసం. మా భార్య భవ్య. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకోకముందే వీళ్ళ అమ్మా నాన్నకి మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఒప్పుకోండి మా ప్రేమను ఒప్పుకోండి అంటే. మరుసటి రోజు అమ్మాయి ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వచ్చి నాన్న రమస్ చేసి హెచ్ఆర్ ముందు, మేనేజర్ ముందు ఫోన్ కాల్స్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ అమ్మాయి ఉద్యోగం తీపిచ్చేశారు. ఉద్యోగం లేదు, ఉద్యోగం తీపిచ్చేశారు. పోనీ నేను బయటికి వెళ్ళి నా సంపాదన జాబ్ చేసుకోవాలన్నా కానీ నన్ను భయపెడుతున్నారు.
బయట కనిపిస్తే చంపేస్తాము, అమ్మాయిని నాతో పంపించు, నీకు 4 లక్షలు ఇస్తాను. ఒక అబ్బాయి ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు రాజకీయ పరంగా వచ్చి ఫోన్ చేయించి పేరు చెప్పచ్చా వాళ్ళది, ఒక రౌడీ షీటర్కి ఫోన్ చేసి 4 లక్షలు ఇస్తాను, అమ్మాయిని కారు ఎక్కించండి లేదా ఈ అబ్బాయిని ఏదైనా చేయండి అని బెదిరింపులు చేస్తున్నారు. మేము తిరిగి పోలీసులకు కానీ ఎవరైనా చెప్తే మేమేం చేయలేదని చెప్తున్నారు తప్ప, నిన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర కావలిలో సార్ అంతా తీర్మానం చేసి సంతకం పెట్టమని చెప్తే మా తరఫున అందరూ రెడీగా ఉన్నారు. మా అమ్మ నాన్నగారు మా వాళ్ళు అందరూ రెడీగా ఉండి పెదనాన్నగారు సంతకం పెడతానంటే వీళ్ళు తెలియకుండా బయటకు వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. మేమేం చేయమని చెప్పారు, మా తరఫు నుంచి ఏ హామీ లేదని చెప్పారు, కానీ సంతకం పెట్టండి డిఎస్పీ సారు మాట వినకుండా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. సంతకం మేము పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేద్దామని వాళ్ళు